మన పెరటిలో సీజన్కి తగ్గట్టుగా మొక్కలు వేసుకుంటే ఏ పండుగ వచ్చినా సరేనండి, పూలకి అస్సలు కొదవే ఉండదు. బయట కొనాల్సిన అవసరం అయితే అసలే రాదు. అందుకే నేను ఆగస్టు నెల చివరిలోనే బంతి మొక్కలు, చామంతి మొక్కల్ని నాటుకున్నానండి. ఇప్పుడు అక్టోబర్లో దీపావళి పండగకి వచ్చేసరికి ఎన్ని బంతి పూలు పూసాయో చూడండి. సుమారుగా 2 చిన్న బకెట్ల బంతి పూలైతే కోసానండి. ఈ నాటు కనకాంబరం పూలైతే 3 రోజులకు ఒకసారి కోసేసిన పెద్ద మూరెడు పూలైతే అవుతున్నాయి. ఇంకా ఈ బ్రిటిష్ క్వీన్ గులాబీ మొక్క గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి. ప్రతిరోజు పూలు కోస్తున్నా సరే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తూనే ఉన్నాయి. గులాబీ మొక్కలు పెంచుకోవాలి అనే ఇష్టం చాలామందికే ఉంటుందండి. ప్లేస్ లేకపోయినా సరే ఒక్క కుండీలో అయినా పెంచుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ కశ్మీర్ గులాబీని కానీ, బ్రిటిష్ క్వీన్ మొక్కను కానీ ఒక్కొక్కటి వేసుకోండి, బోలెడన్ని పూలు పూస్తాయి. ఈరోజు బంతిపూలతో గుమ్మాలని అందంగా అలంకరించుకోవడం కోసం ఇలా మాలలాగా గుచ్చేశానండి. అలాగే నాటు కనకాంబరాల్లో కొద్దిగా మర్వం వేసి అమ్మవారి పటానికి వేయడానికి మాల కట్టాను. మా పెరటిలో చిన్న తమలపాకుల పాదుందండి. ఈ తమలపాకులతో నేను కోసిన పూలతో గిన్నెలో నీళ్లు పోసి ఇలా అందంగా అలంకరించుకుంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. ప్రతి పండక్కి మినపగారెలే చేస్తున్నాను కదా అని ఈరోజు మాత్రం కొంచెం స్పెషల్గా శనగపప్పుతో వడలు వేశానండి. అలాగే జీడిపప్పు వేసి చింతపండు పులిహార చేశాను. చాలా బాగా కుదిరాయి. అందరికీ